అమ్మ ప్రేమ కమ్మదనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నజీ. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన ప్రముఖ విద్యావేత్త. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారాన్ని అందించింది. ఈ అవార్డును నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్ బాధ్యతలు స్వీకరించిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం రుచిగా శుచిగా ఉండాలని చెప్తూ అందుకోసం వసతి గృహాలను సందర్శించి హాస్టల్లోని విద్యార్థినులకు గోరుముద్దలు తినిపించిన మాతృమూర్తి. విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అందించాలని తపిస్తోన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నజీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది హెచ్ఎం టీవీ. కంగ్రాచ్యులేషన్స్ టు ప్రసన్నశ్రీ గారు. And the next award goes to Prasanna Sri ji, Vice Chancellor. అమ్మ ప్రేమ కమ్మదనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నజీ. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన ప్రముఖ విద్యావేత్త. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారాన్ని అందించింది. ఈ అవార్డును నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్ బాధ్యతలు స్వీకరించిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం రుచిగా శుచిగా ఉండాలని చెప్తూ అందుకోసం వసతి గృహాలను సందర్శించి హాస్టల్లోని విద్యార్థినులకు గోరుముద్దలు తినిపించిన మాతృమూర్తి. విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అందించాలని తపిస్తోన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నజీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది హెచ్ఎం టీవీ. కంగ్రాచ్యులేషన్స్ టు ప్రసన్నశ్రీ గారు.